ఫ్రెండ్స్, 30వ తారీఖు 6 నెల 2024 ఆదివారం నాటి న్యూస్ పేపర్లో కరెంట్ అఫైర్స్ ఒకసారి గమనించండి. నిన్న జరిగినటువంటి పురుషుల టీ20 వరల్డ్ కప్లో ఇండియా ఫైనల్లో సౌత్ ఆఫ్రికా మీద విజయం సాధించి టీ20 వరల్డ్ కప్ నెగ్గడం జరిగింది. స్పోర్ట్స్ పేజీలో దీనికి సంబంధించినటువంటి టీ20 వరల్డ్ కప్ సంబంధించినటువంటి రికార్డ్స్ అన్నీ కూడా చూద్దాము. లద్దాఖ్లో నది దాటుతూ 5 సైనికులు దుర్మరణం చెందడం జరిగింది. ఇది ఎక్కడ జరిగింది అని అడుగుతాడు. ఓ నదిని దాటే ప్రయత్నంలో యుద్ధ ట్యాంకులోని 5 సైనికులు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన కేంద్రపాలిత ప్రాంతం లదాఖ్లో జరిగింది. లదాఖ్లో ఎక్కడని కూడా అడుగుతాడు ప్లేసు. దౌలత్ బేగ్ ఓల్డ్ సైనిక స్థావరానికి చెందినటువంటి సైనికులు వీళ్ళు T-72 యుద్ధ ట్యాంకులో వెళ్తున్నప్పుడు లేహ్కు 148 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి మందిర్ మోడ్ వద్ద ఈ సంఘటన జరిగింది. ఇది ఏ నదిలో జరిగింది అని అడుగుతాడు. శ్యోక్ నదిలోని. సడన్గా మంచు కరగటం వలన ఈ సోక్ నదికి ఆకస్మికంగా వరదలు రావడంతో ఇవి 2 ట్యాంకులు వెళ్తున్నటువంటి సైనికులు ఒక ట్యాంకు ఈ వరదలోని కొట్టుకుపోవడం వలన ఈ దుర్ఘటన జరిగింది. ఇందులో ఎంతమంది చనిపోయారంటే 5 సైనికులు చనిపోయారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి ప్రకాశం జిల్లా రాచర్ల మండలం కాల్వేపల్లి గ్రామానికి చెందినటువంటి జూనియర్ కమిషన్డ్ అధికారి కూడా ఉన్నాడు. అతని పేరు ఏంటి అని అడుగుతాడు. రామకృష్ణారెడ్డి, గుర్తుపెట్టుకోండి. శ్యోక్ నది ఎక్కడ ఉందని కూడా అడుగుతాడు. శ్యోక్ నది లదాఖ్లో ఉంది. ఇంపార్టెంట్. విచారణకు కేజ్రీవాల్ సహకరించడం లేదని చెప్పి సిబిఐ తెలపడం జరిగింది. సిబిఐ అబ్రివేషను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషను. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్ జనరల్ ఎవరు అని అడుగుతాడు. ప్రవీణ్ సూద్. కేజ్రీవాల్ అరెస్టు చేసిన తర్వాత పదవిలో ఉండగా అరెస్ట్ చేయబడినటువంటి తొలి ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ పేరు నమోదవడం జరిగింది. ఇప్పుడు దాకా భారతదేశ చరిత్రలో పదవిలో ఉండగా ఏ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయలేదు. ఫస్ట్ టైం పదవిలో ఉండగా అరెస్ట్ చేయడం జరిగింది ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. పచ్చని పుడమి ప్రాథమిక హక్కు అని చెప్పి భూమిపైన జరుగుతున్నటువంటి వాతావరణ మార్పుల వలన భూమి వేడెక్కుతుందని చెప్పి దానివలన మానవాళికి జరిగే ప్రమాదం గురించి ఈ ఆర్టికల్ రాయడం జరిగింది. ప్రపంచ ధరిత్రీ దినోత్సవాన్ని ఏ రోజు జరుపుకుంటారు అని అడుగుతాడు. ఏప్రిల్ 22వ తారీఖున ప్రపంచ ధరిత్రీ దినోత్సవాన్ని జరుపుకుంటారు. 2024 ప్రపంచ ధరిత్రీ దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి అని అడుగుతాడు. ప్లానెట్స్ వర్సెస్ ప్లాస్టిక్స్. ఇంపార్టెంట్ ఇది. ఇందులో భాగంగా ఇటీవల భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. అది ఏమిటంటే పర్యావరణం అడవులకు సంబంధించిన ఒక వాద్యంలో సర్వోన్నత న్యాయస్థానం ఈ ఏడాది ఏప్రిల్లో ఒక విప్లవాత్మకమైన తీర్పును వెలువరించింది. వాతావరణ మార్పుల నుంచి రక్షణ పొందడం భారతీయుల ప్రాథమిక హక్కుగా ఈ తీర్పు ఇవ్వడం జరిగింది. ఇంపార్టెంట్ ఇది. ఇందులో భారత రాజ్యాంగంలో 14వ అధికరణ గురించి రాయడం జరిగింది. భారత రాజ్యాంగంలో 14వ అధికరణ దేని గురించి చెప్తుందంటే సమానత్వపు హక్కు గురించి చెప్తుంది. అదేవిధంగా భారత రాజ్యాంగంలో 21వ అధికరణ గురించి కూడా తెలపడం జరిగింది. భారత రాజ్యాంగంలో 21వ అధికరణ ప్రజలందరికీ జీవించే హక్కు ఉందని చెప్పి తెలుపుతుంది. 2 అధికరణలో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. భారతదేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పేరు ఏమిటి అని అంటే జస్టిస్ డివై చంద్రచూడ్. ఉన్నత విద్యకు చెదలు అని చెప్పి విద్యకు సంబంధించినటువంటి లోటుపాట్ల గురించి ఆర్టికల్ రాశాడు. ఇందులో ప్రపంచ విద్యా దినోత్సవాన్ని ఏ రోజు జరుపుకుంటారు అని అంటే జనవరి 24వ తారీఖున ప్రపంచ విద్యా దినోత్సవాన్ని జరుపుకుంటారు. 2024 ప్రపంచ విద్యా దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి అని అడుగుతాడు. లెర్నింగ్ ఫర్ లాస్టింగ్ పీస్, శాశ్వత శాంతి కోసం నేర్చుకోవటం తెలుగులో. ఇంపార్టెంట్ ఇది థీమ్, గుర్తుపెట్టుకోండి. ట్రంప్ జోరు, బైడెన్ బేజారు అని చెప్పి అమెరికా ఎన్నికల గురించి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. త్వరలో అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్ 5న జరగబోతున్నాయి. ఈ ఎన్నికలు ఎన్నవ ఎన్నికలు అని అడిగితే 60వ దేశాధ్యక్ష ఎన్నికలు. అమెరికా 60వ దేశాధ్యక్ష ఎన్నికలు. ఎస్బీఐ చైర్మన్గా తెలుగు వ్యక్తిని నియమించబోతున్నారు. ఇంకా కన్ఫర్మ్ కాలేదు. నియమించినట్లయితే అతని పేరు చల్లా శ్రీనివాసుల శెట్టి. ఇక్కడ చూడండి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తదుపరి చైర్మన్ పదవికి ఇదే బ్యాంకులో మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నటువంటి చల్లా శ్రీనివాసుల శెట్టి పేరును ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూట్ బ్యూరో సిఫార్సు చేసింది. ప్రత్యేక హోదా లేదా ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వండి అని చెప్పి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కేంద్రాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి ఒక బిల్లుని జాతీయ కార్యవర్గ సమావేశంలో తీర్మానించడం జరిగింది. బీహార్ ముఖ్యమంత్రి పేరు ఏమిటి అని అడుగుతాడు. నితీష్ కుమార్. మరో యుద్ధ భయము అని చెప్పి
హెజ్బొల్లా మరియు ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి ఈ ఘర్షణ వాతావరణం యుద్ధానికి దారితీస్తుంది అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఇజ్రాయెల్ యొక్క అధ్యక్షుడి పేరు ఏమిటంటే బెంజమిన్ నెతన్యాహు. అదేవిధంగా హెజ్బొల్లా యొక్క చీఫ్ పేరు ఏంటని కూడా అడుగుతాడు, ఇంపార్టెంట్. హెజ్బొల్లా యొక్క చీఫ్ హసన్ నస్రల్లా ఇంపార్టెంట్. ప్రజెంట్ ఇజ్రాయెల్కి హెజ్బొల్లాకి మధ్య గొడవలు అవుతున్నాయి కాబట్టి ఈ ఇద్దరి యొక్క అధ్యక్షుల పేర్లు అడుగుతాడు, గుర్తుపెట్టుకోండి. ఛాంపియన్ క్రీడల విషయానికి వస్తే పురుషుల T20 2024 ప్రపంచ కప్పు భారతదేశం కైవసం చేసుకుంది. ఫైనల్ యొక్క విశేషాలు ఒకసారి చూడండి. ఉత్కంఠభరితంగా జరిగినటువంటి ఫైనల్లో దక్షిణాఫ్రికా మీద విజయం సాధించడం జరిగింది. ఏ టీం మీద విజయం సాధించింది ఫైనల్లో అని అడుగుతాడు, దక్షిణాఫ్రికా మీద. ఇందులో భారతదేశం మొదట ఇండియన్ టీము 20 ఓవర్లకు 7 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేయడం జరిగింది. 177 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగినటువంటి సౌత్ ఆఫ్రికా టీము 20 ఓవర్లో 8 వికెట్లు కోల్పోయి 169 పరుగుల దగ్గర ఆగిపోవడం జరిగింది. 169. ఫైనల్గా ఇండియా ఎన్ని పరుగుల తేడాతో విజయం సాధించింది అని అడుగుతాడు. దక్షిణాఫ్రికా మీద ఫైనల్లో 7 పరుగుల తేడాతో విజయం సాధించడం జరిగింది. ఫైనల్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా ఎవరు నిలిచారు అని అడుగుతాడు. ఫైనల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా విరాట్ కోహ్లీ ఫైనల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ నెగ్గడం జరిగింది. అదేవిధంగా మ్యాన్ ఆఫ్ ద సిరీస్గా ఎవరిని ఎన్నికయ్యారు అని అంటే మ్యాన్ ఆఫ్ ద సిరీస్ జస్ప్రీత్ బుమ్రాకి ఇవ్వడం జరిగింది. 2024 ఫైనల్ విజేత T20 ప్రపంచ కప్ ఫైనల్ విజేత ఎవరనంటే ఇండియా. రన్నర్ అప్ ఎవరంటే సౌత్ ఆఫ్రికా. కొన్ని రికార్డ్స్ కూడా చూడండి. అదేవిధంగా 2024 T20 ప్రపంచ కప్ పురుషుల ప్రపంచ కప్లో హైయెస్ట్ రన్స్ ఎవరు చేశారు అని అంటే గుర్బాజ్ 281 పరుగులు చేసి ప్రథమ స్థానంలో ఉన్నాడు. సెకండ్ ప్లేస్లో రోహిత్ శర్మ ఉన్నాడు, 257 పరుగులు చేసి రెండో ప్లేస్లో హైయెస్ట్ పరుగులు చేసినటువంటి క్రీడాకారుడిగా రెండో స్థానంలో ఉన్నాడు. అదేవిధంగా 2024 T20 ప్రపంచ కప్లో ఎక్కువ హాఫ్ సెంచరీలు చేసినటువంటి క్రీడాకారుడు ఎవరంటే గుర్బాజ్ 3 హాఫ్ సెంచరీలు చేశాడు. అదేవిధంగా రోహిత్ శర్మ కూడా 3 హాఫ్ సెంచరీలు చేసి ఇద్దరు మొదటి స్థానంలో నిలవడం జరిగింది. గుర్బాజ్, రోహిత్ శర్మ 3 హాఫ్ సెంచరీలు చేసి ప్రథమ స్థానంలో ఉన్నారు. తర్వాత ప్లేస్లో స్టోనీస్ 2 హాఫ్ సెంచరీలు చేయడం జరిగింది. అదేవిధంగా 2024 T20 ప్రపంచ కప్లో హైయెస్ట్ వికెట్స్ తీసినటువంటి క్రీడాకారుడు ఎవరనంటే ఫాజల్ ఫరూక్ ఆఫ్ఘనిస్తాన్ క్రీడాకారుడు 17 వికెట్లు తీయడం జరిగింది. తర్వాత కూడా 17 వికెట్లతోనే అక్షర్దీప్ కూడా 17 వికెట్లు తీసి ఇద్దరు మొదటి స్థానాన్ని సాధించడం జరిగింది. లేకపోతే హైయెస్ట్ వికెట్లు తీసినటువంటి బౌలరు భారతదేశం నుంచి ఎవరు అని అడుగుతాడు, అక్షర్దీప్ 17. లేకపోతే T20 వరల్డ్ కప్లో హైయెస్ట్ వికెట్స్ తీసినటువంటి క్రీడాకారులు ఎవరు అని అడుగుతాడు, ఫాజుల్ ఫరూక్ 17, అక్షర్దీప్ 17 మొదటి స్థానంలో ఉన్నారు. తర్వాత 15 వికెట్లతో బుమ్రా తర్వాతి స్థానంలో ఉన్నాడు. అదేవిధంగా హైయెస్ట్ స్కోరు 2024 T20 వరల్డ్ కప్లో ఒక మ్యాచ్లో హైయెస్ట్ స్కోర్ చేసినటువంటి క్రీడాకారుడు ఎవరు అని అంటే పోరాన్ 98 పరుగులు చేసి ప్రథమ స్థానంలో ఉన్నాడు ఒక మ్యాచ్లో. తర్వాత అరోన్ జోన్స్ 94 పరుగులతో సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. తర్వాత రోహిత్ శర్మ 92 పరుగులు చేసి ఒక మ్యాచ్లో మూడో స్థానంలో ఉన్నాడు. అత్యధిక 4లు కొట్టినటువంటి క్రీడాకారుడు ఎవరు అని అడిగితే ట్రావిస్ హెడ్ ఆస్ట్రేలియా క్రీడాకారుడు 26 4లు కొట్టాడు. తర్వాత జార్దాన్ ఆఫ్ఘనిస్తాన్ క్రీడాకారుడు 25 4లు కొట్టి సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. తర్వాత రోహిత్ శర్మ 24 4లు కొట్టి మూడో ప్లేస్లో ఉన్నాడు. అదేవిధంగా ఎక్కువ 6లు కొట్టినటువంటి క్రీడాకారుడు ఎవడు 2024 T20 ప్రపంచ కప్లో అని అడుగుతాడు. పోరాన్ 17 6లతో ప్రథమ స్థానంలో ఉన్నాడు. గర్బాజ్ తర్వాత ప్లేస్లో 16 6లు కొట్టి సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. తర్వాత 15 6లు కొట్టి రోహిత్ శర్మ మూడో ప్లేస్లో ఉన్నాడు. అదేవిధంగా ఒక మ్యాచ్లో బెస్ట్ బౌలింగ్ నమోదు చేసినటువంటి క్రీడాకారుడు ఎవరంటే ఫాజల్ ఫరూక్ ఒక మ్యాచ్లో 9 రన్స్కి 5 వికెట్లు తీసి బెస్ట్ బౌలింగ్ నమోదు చేయడం జరిగింది. తర్వాత ప్లేస్లో అకేలా హుసేన్ 11 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీసి బెస్ట్ బౌలింగ్ నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా 2024 T20 ప్రపంచ కప్లో హ్యాట్రిక్ వికెట్లు కూడా తీసినటువంటి క్రీడాకారులు ఉన్నారు. హ్యాట్రిక్ వికెట్లు తీసినటువంటి క్రీడాకారులు చూసుకుంటే పాట్ కమిన్స్ 2 సార్లు హ్యాట్రిక్ వికెట్లు తీసి రికార్డు క్రియేట్ చేయడం జరిగింది. 2024 T20 వరల్డ్ కప్లో 2 సార్లు హ్యాట్రిక్ వికెట్లు తీసినటువంటి బౌలర్ పేరు ఏంటి అని అడుగుతాడు. పాట్ కమిన్స్ ఇంపార్టెంట్. తర్వాత క్రిస్ జోర్దాను ఇంగ్లాండ్ క్రీడాకారుడు. ఇతను ఒకసారి హ్యాట్రిక్ వికెట్ తీయటం జరిగింది. అదేవిధంగా భారతదేశం ఇప్పటిదాకా ఎన్ని వరల్డ్ కప్ నెగ్గింది అని అంటే T20 వరల్డ్ కప్లు 2 సార్లు నెగ్గింది. వన్డే వరల్డ్ కప్లు 2 సార్లు నెగ్గింది. ఈ వరల్డ్ కప్లో నెగ్గినటువంటి ఇయర్స్ ఒకసారి చూడండి. ఫస్ట్ వరల్డ్ కప్
83లో నెగ్గింది. తర్వాత వరల్డ్ కప్ T20 వరల్డ్ కప్ 2007 T20 వరల్డ్ కప్ నెగ్గింది. తర్వాత 2011లో వన్డే వరల్డ్ కప్ నెగ్గింది. తర్వాత 2024లో T20 వరల్డ్ కప్ నెగ్గింది. ఈ ఇయర్స్ గుర్తుపెట్టుకోండి.